ఆలోచింపదగిన ఇంత అంటే నిర్మాణాత్మకమైన ఆలోచింపదగిన ప్రశ్న ఇంతవరకు ఉత్పన్నం అసలు ఇంతవరకు కాలేదంట. అక్కడ లోక్సభ వర్గాలు జరుగుతున్నాయి. నాకు తెలిసి బడ్జెట్ సమావేశాలు ముగింపు సందర్భంగా ఇట్లా ఉత్తమ ప్రశ్నకి ఇదే ఎన్నికే ఈయనకు సన్మానం చేస్తామని కూడా లోక్సభ వర్గాలు తెలుపుతాయి. ఎక్కువ శాతం నాటుకోళ్లను రైతులే పెంచుతారు. ఇప్పుడు వాటి ధర పెరుగుతుందంటే రైతులకే కదా లాభం. అది కూడా వైసీపీ జీర్ణించుకోలేకపోతుందంటూ కౌంటర్ ఇచ్చారు బీటెక్ రవి. రైతులకే కదా లాభం. ఏమన్నా ఫ్యాక్టరీ ప్రొడక్ట్ అదేమన్నా ఫ్యాక్టరీ నుంచి ఉత్పత్తి ఏటైతే రేట్లు పెరిగినాయి, మనం తగ్గియాలని మీరు మాట్లాడాలా? అంటే రైతులకు సంబంధించిన రేట్లు పెరిగితే కూడా అది కూడా మీరు ఓర్చలేక దాని మీద ఇంకా ఏం సబ్జెక్ట్ లేవని తర్వాత దాని మీద ఆయన మాట్లాడటం. ఎంపీ ఏమో నాటుకోళ్ల గురించి మాట్లాడతారు. జగన్ చూస్తే చేపలు రొయ్యలు అంటూ మాట్లాడుతున్నారు. వీళ్ళిద్దరినీ గెలిపించింది ఇందుకేనా అని ప్రశ్నించారు ఆయన. ఈయన చూస్తే నాటుకోళ్ళు ఇదంటాడు, ఆయన చూస్తే సీప్ ఫామ్. ఇంకా ముఖ్యమంత్రి గారు చూస్తే అది ఏందో పులివెందుల ప్రజలు ఎప్పుడు తినట్టు చేపలు రొయ్యలు మీకు అందుబాటులో తెస్తా అంటారు. అంటే ఒకసారి పులివెందుల ప్రజలు కూడా ఆలోచించండి, ఎలాంటి వాళ్ళని మనం ఎన్నుకున్నాము, మనం ఎన్నుకునే దానికి వాళ్ళు ఏం చేస్తారు. ఒక ఆయన చేపలు రొయ్యలు అంటాడు, ఒక ఆయన నాటుకోళ్ళ ధరలు తగ్గాలంటాడు, ఇంకొక ఆయన అసెంబ్లీకి పోనంటాడు. మొత్తంగా పులివెందుల రాజకీయం కోడ ఎక్కుస్తోంది.